వెల్కమ్ టు తెలంగాణ రైస్ న్యూస్. కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. కేసీఆర్ ను జైల్లో వేసాకే బీజేపీ ఓట్లు అడగాలంటూ పేర్కొన్నారు. కాళేశ్వరంపై లేఖ రాసి 6 నెలలైనా మరి సిబిఐ ఎందుకు విచారణ చేయట్లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిలదీశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ పై విచారణకు ఎందుకు అనుమతిస్తలేదంటూ ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల శరీరాలే వేరు, ప్రాణం ఒకటేనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. వారిద్దరిది ఫెవికాల్ బంధం అంటూ పేర్కొన్నారు. ప్రొటెక్షన్ మనీ తీసుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ కాపాడుతుంది. మోడీ హామీ ఇచ్చిన మరి పాలమూరుకు జాతీయ హోదా ఎందుకు వస్తలేదంటూ నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్లలో మహిళలకు ఉచిత బస్సు, సన్నబియ్యం లాంటి దేశానికే ఆదర్శంగా నిలిచే పథకాలను తీసుకొచ్చాం. మరి 10 ఏళ్లలో నాడు కేసీఆర్ ఏం చేసిండు, 12 ఏళ్లలో మోడీ ఏం చేసిండో లెక్క చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. 2 ఏళ్లలో మేము ఏమేమి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేశామో అసెంబ్లీ సాక్షిగా చెప్తాం. మరి వారు ఏం చేశారో అసెంబ్లీలో చెప్పగలరా అంటూ నిలదీశారు. 2 ఏళ్లలో 70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ధైర్యం ఉంటే ఎల్బీ స్టేడియానికి వస్తే 70,000 మంది తల్లో లెక్క పెట్టి చూపిస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అలాగే వచ్చే అకాడమిక్ ఇయర్ లో పాఠశాల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు విద్వేష ప్రసంగాలను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాల నియంత్రణకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నట్లు కూడా తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు రావాలన్నా శాంతి భద్రతలు ఎంతో అవసరం. ఏ ఒక్కరి వలనో దేశం అభివృద్ధి చెందదు. అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే ప్రగతి సాధ్యమవుతుందంటూ పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. ఆసియా ఖండంలోనే అత్యంత కీలకమైన లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ టెక్నాలజీకి సంబంధించిన బయో ఏషియా 2026 సదస్సు హైదరాబాద్ లో జరగనుంది. ఫిబ్రవరి 17-18 తేదీల్లో ఈ సదస్సు జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ, ఔషధాలు, ఆరోగ్య రంగాలకు చెందిన నిపుణులు, ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి ఈ సదస్సును ఘనంగా ప్రారంభించనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో నూతన వ్యవసాయ కళాశాల నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఈ రోజు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నిజాలకు భయపడి అబద్ధాలను ఆశ్రయించారంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు వెల్లడించారు. ప్రధాని ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఖండించారు. నిజాలను చూసి ప్రధాని భయపడుతున్నారని, అందుకే అబద్ధాలను ఆశ్రయిస్తున్నారంటూ పేర్కొన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారంటూ నిలదీశారు. లోక్సభకు అందుకే హాజరు కాకుండా చర్చ నుంచి తప్పించుకున్నారని ఎంపీ ప్రియాంక గాంధీ గారు విమర్శించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజల మధ్య తీవ్ర విద్వేషాలు రెచ్చగొట్టేందుకే బీజేపీ కుట్ర చేయడానికి తెగబడిందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. నిజామాబాద్ డీసీసీ ఆఫీస్ లో ఆయన మాట్లాడుతూ ప్రజల మధ్య గొడవలు పెట్టేందుకు బీజేపీ చూస్తుందంటూ పేర్కొన్నారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దంటూ సూచించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును ఆపిన బీజేపీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే కనీస నైతిక అర్హతే లేదన్నారు. 42% రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉందని, చట్టం లేకపోయినా మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 50% మించి సీట్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి ఆ పథకం ఉనికే లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని డిప్యూటీ సీఎం మల్లు భాటి విక్రమార్క గారు ఆరోపించారు. ఈ పథకానికి మహాత్మా గాంధీజీ గారి పేరును తీసేసినంత మాత్రాన ప్రజల్లో ఆయన ముద్ర చెరిపివేయటం కష్టమన్నారు. గాంధీజీ గారి పేరు తిరిగి పెట్టే వరకు పోరాటం కొనసాగిస్తామంటూ తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఆస్తి పన్ను, నల్లా పన్ను వంటివి ఏమి పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని, ఓట్ల కోసమే బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద పన్నుల పెంపుపై ఎలాంటి ప్రతిపాదన లేదు. కేంద్ర ప్రభుత్వమే పన్నులు పెంచిందంటూ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించి అతలాకుతలం చేశారని పేర్కొన్నారు.